హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్థితి ఇందుకూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు అయితే ఒక మంచి వ్లాగ్ తో అయితే మేము ముందుకు వస్తానండి. ఈ రోజు వ్లాగ్ అయితే మా టెర్రస్ మీద మొక్కలన్నీ చూపించడం, అలాగే పసుపు కొమ్మలు నాటుతున్నామండి. పసుపు కొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ పసుపు కొమ్మలకైతే మొలకలు వచ్చేసినాయి కదా. ఈ మొలకలు వచ్చిన పసుపు కొమ్మలు నాడుతున్నాము. నేను ప్రతి సంవత్సరం కూడా ఒక 12 బ్యాగులు అయితే వేస్తానండి. ఇలాంటి బ్యాగులు 12 బ్యాగులు అయితే వేస్తాను. ఆ 12 బ్యాగుల్లో మనకి ఒక 5 కేజీల కొమ్ములు అయితే వస్తాయండి. పచ్చి కొమ్ములు అయితే 5 కేజీలు వస్తాయి. అలాగే ఎండు కొమ్ములు అయితే ఒక 2 కేజీలు అవుతాయి. ప్రతి సంవత్సరం మేము ఇదే పసుపును వాడతాము. మరి మీరైతే ఏం పసుపు వాడుతున్నారో సార్ కామెంట్ చేయండి. మేమైతే ఈ పసుపు వాడతాము. అందుకే ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయిందండి. ఈ సంవత్సరం యాక్చువల్గా అయితే నేను మే నెలలో వర్షాలు పడినప్పుడు వేసేస్తాను. అయితే ఈ సంవత్సరం మాకు వర్షాలు లేట్ అయిపోయినాయి. ఎప్పుడో జూన్ ఎండింగ్కి ఎప్పుడో స్టార్ట్ అయినాయి. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అయితే ఇప్పుడైతే ఇవి నాటుతానండి. అదే మీకు చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూస్తారని ఆశిస్తున్నాను. పసుపు అయితే నేను డాబా పైన ఎక్కువ పసుపు వేస్తానండి. ఆ పసుపు అయితే ఇలా పడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా డాబాలు వేసారా? నేనైతే వేస్తాను. చూడండి మొక్కలు ఎలా వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ పసుపు మొక్కలు అండి. కొన్ని అయితే ఇవి ఇందులో దాచిపెట్టాను. లాస్ట్ ఇయర్ వేసినవి అనమాట. ఇవన్నీ లాస్ట్ ఇయర్ వేసినవి చూస్తున్నారు కదా. ఇగో ఒకసారి చూడండి, ఇవన్నీ ఇలా మొలకలు వచ్చినాయి పసుపు కొమ్ములు. మనకి మిద్దె తోట మీద వేసుకుంటే చాలా బాగుస్తాయండి. ఇవి మన ఇట్ల మీద వేసుకుంటే వీటికి కూడా వచ్చేసినాయి. ఇవి కొన్ని పెద్దవి తీస్తారు మా అమ్మగారు, కొన్ని వాటికి రాలేదు. అయితే ఈ కొమ్ములు అనేవి చిన్న కొమ్ములు తీసుకోవాలండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నవి, చిన్న కొమ్ములు తీసుకోవాలి. చిన్న కొమ్ములు తీసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ఈ సంచులు అన్నట్లు నాటుతానండి. మొత్తం ఎన్ని సంచులు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 ఒక 8 అయితే ఉన్నాయి. ప్రెసెంట్ 8 వేసుకుంటున్నాను. మిగతా వాటిలో కొంచెం చాలా వాటిలో అక్కడక్కడ మొలిసినాయండి. ఇక్కడ ఆల్రెడీ వర్షానికి చూడండి ఎలా వచ్చినాయో. వీటిని తీసి వేస్తాను నేను. ఇవి తల్లి వేర్లు ఉంటాయి కదా, మనం లాస్ట్లో తీసేసినంత పెద్ద పిల్లకుంటుంది చూడండి. ఆ పిల్లకి వచ్చినాయి అనమాట. చూడండి ఇవన్నీ ఎలా వచ్చేసినాయో. వీటిని ఇలా విడదీసేసి వేసేసుకోవచ్చండి. ఇవ్వండి ఇలా విడదీసేసి చక్కగా వేసేస్తున్నాను. కొన్ని అయితే తోటలో వేస్తానండి, కొన్ని ఇప్పుడైతే ఇలా వేసేస్తున్నానండి. ఇక్కడ ఇలా కప్పెడుతున్నాను. ఈ సంచిలో ఇలాగా వేస్తాం కదా, ఇది బాగా వస్తుంది. ఇక్కడ పెట్టేస్తున్నాను పక్కన. తర్వాత ఈ సంచిలో కూడా అసలు చిన్న కొమ్ములు కప్పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇవైతే చిన్న కొమ్ములు అయితే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా బాగా వచ్చేస్తుంది. మొత్తం ఇంత ఇదంతానే మొత్తం మనం ఇందులో వేసేసుకోవాలి. మొక్కలు ఉన్నాయి కదండి, ఈ మొక్కలన్నిటిని అయితే ఇలా వేసేస్తున్నాము. ఇవన్నీ దీనికి వచ్చింది, ఇంత తల్లి వేరుకి వచ్చింది అనమాట. ఒకటైతే ఇలా ఊడిపోయింది, కొంచెం చిన్న వేరు ఉంది. చిన్న వేరునే వేస్తున్నాను ఇక్కడ. దీని నిండా మట్టి వేసేసుకుంటే అండి చక్కగా వచ్చేస్తుంది. దీంతోనే దీన్ని ఇలా కప్పెట్టేస్తున్నాను. ఇలా సంచుల్లో అయితే పట్టేసుకుంటానండి. ఇలా సంచుల్లో దీంట్లో వేసుకుంటాను. ఆల్రెడీ ఇవన్నీ తల్లివేరండి. తల్లివేరు నుంచి వచ్చిన మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఇవి కప్పెడతాను, ఇప్పుడు అవి కప్పెడతానండి. మొత్తం ఇందులో చిన్నవి ఉన్నాయని చెప్పాను కదండి, చిన్నవి ఇవన్నీ చిన్నవి ఉన్నాయి కదా, ఇవి కూడా కప్పెడదాం. కొన్ని 2 కొమ్ములు వేస్తాను అనమాట. 3 అయితే కప్పెడతాను నేను.
ఇలాగ పక్క పెడతానండి మొత్తం. మధ్యలో అయితే ఒక మొక్కను కూడా వేసేస్తాను ఇలాగా. వెళ్ళలేదని ప్రతి సంవత్సరం ఒక 2 కేజీలు బయట పసుపు కొనుక్కొని ఉంటాను చక్కగా. నేనైతే పసుపు కొన్న ఇంకా. ఇదిగోండి మొక్క వేసేస్తున్నాను. చాలా పసుపు వచ్చేస్తుంది ఇందులో, చక్కగా వస్తుంది మొత్తం. గత ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే నేను ఇలా చేస్తున్నానండి మొత్తం. మళ్ళీ మీకు మొక్కలు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ అలా వచ్చింది. ఇదైతే వంకాయ మొక్కలు అండి, చూస్తున్నారా? ఇగో వంకాయ మొక్కలు ఎలా వచ్చినాయో. ఇవన్నీ వంకాయ మొక్కలు. గడ్డు ఉంది ఇందులో. అయితే ఇవి వంకాయ మొక్కలు తీసేస్తాం కదా. ఆల్రెడీ చూడండి లాస్ట్ ఇయర్ నేను తీసేసిన మట్టిలోని వంకాయ మొక్కలు వేసాను. దాని మొక్క ఎలా వచ్చింది చూడండి. ఇదిగో మొక్క అండి, ఇదిగో చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోనే నేను కొమ్ములు కప్పెడదామని, ఎందుకంటే ఈ మొక్కను తీసేస్తాం కదా ఆల్రెడీ, అందుకే ఈ కొమ్ములు అయితే కప్పెడుతున్నాను ఇక్కడ చక్కగా. చాలా బాగా వస్తుందండి చక్కగా. అలా మొక్కలు వేసేసాను. ఇక్కడ తర్వాత ఈ కుండి ఖాళీగా ఉంది, కుండీలో కూడా వేస్తాను. ఈ మొలక పైకి వచ్చేలా వేసుకోవాలి. చాలా రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నానండి, కానీ కుదరట్లేదు. ఇదైతే చక్కగా ఇదైతే ఈరోజు ఇందులో వేస్తున్నాను. ఇంకా ఇందులో ఈ విత్తనాలు వేస్తారండి. ఇందులోని కనిపిస్తుందా మీకు? ఇది బయటగా కనిపిస్తుందా? ఇందులో పచ్చిమిరపకాయలు విత్తనాలు వేస్తారనమాట. అందుకే ఒకటి వేస్తాను. ఇవ్వండి మొత్తం అయితే ఇవి వేసారు మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం. ఇవన్నీ కూడా చేలో వేస్తాం, తోటలో వేస్తాను. తోటలో వేసిన తర్వాత మిగిలితే ఇంకా ఎవరికైనా ఇస్తారనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కప్పెట్టేస్తానండి. మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి మొత్తం కూడా. సాయంత్రం అవుతుంది, సాయంత్రం 6:30 అవుతుందండి. ఇప్పుడైతే ఇవన్నీ వేస్తాను కదా. ఇంకా మిగిలేవి నా దగ్గర ఇంకా చాలా మిగిలినాయండి. ఇవన్నీ మిగిలినవి, ఇవన్నీ తీసుకెళ్ళి చేలో వేసేస్తాను. చేలో కూడా ఉన్నదండి మాకు, కొంచెం ల్యాండ్ ఉంది, అందులో వేస్తాను. మీరు ఎప్పుడైనా ఇలా వేసారా? వేస్తే కనుక ఇలా కొమ్ములు వేసుకోండి. మన ఇంట్లోనే కొమ్ములు వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది అన్నమాట. మన ఇంట్లో కొమ్ములు వేసుకున్నాం అనుకోండి, కొమ్ములు వేసుకుంటే మనకి పసుపు వస్తుంది చక్కగా. ఆర్గానిక్ పసుపే మనం వాడచ్చు, అంత బాగుంటుంది అనమాట పసుపు వాడడానికి. బయట పసుపు ఎలా ఉంటుందంటే అండి చక్కగా అది ఎలా ఉంటుందంటే ఓన్లీ కలర్గా వేసేస్తున్నారు. ఆ కలర్తో కూర అసలు వేరే కలర్ వస్తుంది కానీ న్యాచురల్ కలర్ రావట్లేదు. అందుకే చాలా నేను ఏం చేశానంటే ఒకసారి ఏజెన్సీ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి. ఎలా మొక్కలు వస్తుంటాయి కదా, ఆ మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఆ మొక్కలు తెచ్చుకుంటే ఆ తర్వాత మొక్కలు వేసుకోవడం మొదలుపెట్టాను. ఆ విధంగా వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను, ఒకసారి చూడండి.
చూడండి ఇప్పుడైతే నేను వేసిన పసుపు బ్యాగ్లు అయితే ఇవ్వండి. బ్యాగ్లు అయితే ఒక 6 బ్యాగ్లు వేసాను, చూస్తున్నారు కదా. ఇవ్వండి ఇక్కడ కొన్ని కొమ్ములు అయితే పెట్టాను, ఇక్కడ కూడా కొమ్ములు పెట్టాను. ఇవ్వండి ఇంకా మిగిలాయి, తర్వాత ఇక్కడ కొమ్ములు పెట్టాను అనమాట. నేను ప్రతి సంవత్సరం ఈ విధంగానే బ్యాగుల్లో వేస్తానండి పసుపు కొమ్ములు, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.